హాయ్ ఫ్రెండ్స్. మనకైతే సంక్రాంతి కదా! రేపొద్దు నుంచి స్టార్ట్ అవుతుంది కదా! మా నరసాపురంలో అయితే చాలా బాగా అనేది చేస్తారు సంక్రాంతి అనేది. చూడండి మీకు మొత్తం అనేది చూపిస్తాను. ఇక్కడ జైన్ బిల్లి అన్నీ పెట్టారు. అక్కడ డ్రాగన్ ట్రైన్, కొలంబస్ ఇయన్నీని. షాపులు కూడా చాలా అన్ని రకాలన్నీ ఉంటాయి. మనకు ఇంకా షాపులన్నీ పెట్టలేదు. మీకు ఇప్పుడు అడ్రస్ గురించి అనేది ఈ వీడియో అనేది షూట్ చేస్తామని జరిగింది చాలానే. ఇది మొత్తం ఉన్నాయి. మొత్తం అన్ని కలిపి ఒక వీడియోలో అనేది మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. అందుకని ముందు మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మనకి అడ్రస్ ఎక్కడంటే నరసాపురం బస్ స్టాండ్ కాడ నుంచి వ వస్తే చర్చ్ అనేది తగులుతది, పెద్ద చర్చ్. అక్కడి నుంచి అనేది అక్కడ పక్క రోడ్డే. అక్కడి నుంచి అనేది మొత్తం స్టార్ట్ అవుతది తీర్థం అనేది. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారక్కడ. మొత్తం అన్ని రకాలుంటాయి మనకు షాపులు గాని ఇయన్నీని. ఇదైతే మనదే చెరుకు రసం షాపు. మీరెప్పుడన్నా వచ్చిన ఇక్కడికి వచ్చినోళ్ళందరూ ఆ షాప్ దగ్గరికైతే రండి, చెరుకు రసం తాగటానికి. మనదే ఆ షాప్ అనేది. చూడండి ఇక్కడ అన్నిది మొత్తం అన్ని చాలా ఉంటాయి. అక్కడ వరకనేది మొత్తం అంతా వచ్చేస్తాయి షాపులు గట్టా ఇయన్నీని. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చూసిందయితే తీర్థం అనేది చూసారు కదా! ఇప్పుడు అనేది ఇక్కడ మా ఎమ్మెల్యే గారైతే ఇక్కడ కోడిపందాలు, డాన్స్ ప్రోగ్రాలు ఇయన్నీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తామని జరుగుతుందిక్కడ. మొత్తం అన్నీని ఇక్కడ అనేది చాలా బావుంటది. ఈ సంవత్సరం అనేది ఎంజాయ్‌మెంట్ గట్టా ఇయన్నీని. కాతే ఇక్కడ అనేది 2 డేస్ అని కోడి పందాలు గాని, డాన్స్ ప్రోగ్రాలు గాని ఇయన్నీని. చూడండి ఫ్లెక్స్‌లు గట్టా ఇయన్నీని. చాలా బావుంటది ఇక్కడ అనేది. లాస్ట్ ఇయర్ కూడా 2 టైమ్స్ కూడా చేశారు. కాతే ఎమ్మెల్యే గారు చేయలేదు. ఈ సంవత్సరం అయితే ఎమ్మెల్యే గారనేది చేత్తం జరుగుతుందిక్కడ. డాన్స్ ప్రోగ్రాలు, కోడి పందాలు ఇయన్నీ ఉంటాయి. మీకు మొత్తం క్లియర్‌గా అంతా చూపిత్తాను ప్రతి ఓటి. మీరెక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. చాలా అడ్రస్‌లు గట్టా ఇయన్నీని. చూడండి మనకొత్తారని చెప్పి మొత్తం రోడ్డు ఇయన్నీ ఏశారు ఇక్కడనేది. మొత్తం జెండాలు కూడా కట్టారు మనకు మూల నుంచి. ఎక్కడ సెంటర్‌లో నుంచి కట్టారు. గోగులం గుడి సెంటర్ అని ఉంటది. జగన్నాథ గుడి. జనసం గుడి కానించి అనేది మొత్తం జెండాలన్నీ కడతాం అనేది జరిగింది. చాలా మందికి తెలియాలని చెప్పి. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ వచ్చుంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటది ఈ సంవత్సరం అనేది. ఎప్పుడెక్కడ అంత గ్రాండ్‌గా అనేది చేయలేదు. మీరు మిస్ అయిపోద్దు. చాలా బావుంటది ఇక్కడనేది. చాలా గ్రాండ్‌గా కూడా చేస్తున్నారు ఈ సంవత్సరం అనేది. ఎందుకంటే ఈ సంవత్సరం నెగ్గారు ఎమ్మెల్యే గారనేది. మీ అందరికి తెలిసి ఉంటది బొమ్మరి నాయకర్ అని. ఆయననేది ఇక్కడ మొత్తం నిర్మితం అనేది జరిగింది. చూడండి ఇదంతా డాన్స్ ప్రోగ్రాలు కదా! ఎంత బాగా చేస్తున్నారో. మనకెప్పుడు ఇంత అందంగా చేయలేదు ఇక్కడన్నీ డాన్స్ ప్రోగ్రాలు ఇయన్నీ పెట్టారు గానీ. నేను మొత్తం క్లియర్‌గా దగ్గరికెళ్ళి అనేది చూపిత్తాను. ఇంకా సెటప్ అనేది ఉంది. అయన్నీ చేత్తన్నారు. మనకి చాలా టైం పడతది. అంతా మొత్తం ఇయన్నీ సెటప్ అనేది చేసుకుంటున్నారు. మీ మీకన్నా తెలాలని చెప్పి నరసాపురంలో ఏమేమి జరుగుతున్నాయని దాని గురించి మొత్తం ఒక లాంగ్ వీడియోని చేస్తానని చెప్పాను కదా మొన్న. మీకు ఎలాగో షార్ట్ కూడా వత్తది. మీరు మిస్ అయిపోద్ది. మొత్తం చూడండి మన ఛానల్‌లో వీడియోస్ అన్నీ. మనకి ఊర్లో ఏం జరిగినా అయన్నీ వస్తాయి. సంక్రాంతి సంబరాలు ఇయన్నీ జరుగుతాయి. గోగులం సంబరం ఇయ్యి. మీకు అయి కూడా త్వరలో రాబోనున్నాయి. మార్చిలో జరుగుతది గోగులం సంబరం అనేది. మీరు మిస్ అయిపోద్దప్పుడు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచండి. చూసారా లైటింగ్ అనేది. ఇలా ఎక్కడి నుంచి కాదు చాలా దూరాల నుంచి అనేది మొత్తం అన్నీ జరిగిందంట ఇక్కడికి. హైదరాబాద్ నుంచి అక్కడి నుంచో వచ్చారంట ఇక్కడికనేది. చూడండి అయన్నీ అల్లా. మొత్తం పైకంటే ఎక్కారు. మీకు ఆళ్ళని కూడా చూపిత్తాను చూడండి. మొత్తం ఈ సౌండ్ బాక్స్‌లకి కడతన్నారు. అంతే బాక్స్‌లో కూడా పెట్టేత్తారు ఇప్పుడే. అంటే ఇప్పుడు పెట్టరు. రేపు పొద్దున పెడతారు. మామూలుగా కన్వేని సెటప్ చేసుకుంటున్నారు. మొత్తం ఇప్పుడు లోనకెళ్ళిపోతారు కదా జనాలు. దాని గురించి అని చెప్పి మొత్తం ఇప్పుడు కొద్దిగా దూరంగానే కట్టేత్తారు. మన దూరం నుంచి చూసినా అంటది. స్టేజ్ కూడా హైట్ ఎత్తమనేది జరిగింది దాని గురించే. అలాగే ఇక్కడ మొత్తం ఇప్పుడు కోడిపందాలిది ఇక్కడ బర్రి. ఇక్కడనేది మీకు చూపిత్తాను. చాలా బాగుంటది ఇక్కడ ఈ సంవత్సరం అనేది. లాస్ట్ ఇయర్ అనేది 2 బర్రెలు పెట్టారు. ఒకటి పెద్ద బర్రె, చిన్న బర్రె అనేది. ఇక మొత్తం ఒకటే. చాలా బావుంటది అదనేది. మనకి ఎక్కడ చూడలేదు ఇంత అందంగా ఉంటదక్కడ. చాలా వెరైటీగా కట్టారు. ఎప్పుడైతే రౌండ్ షేప్‌లో కట్టేవారో కోడిపందాలు జరిగేది. ఈ సంవత్సరం బాక్స్ టైప్ కట్టారు. మీకు ముందు ముందు అనేది అర్థమవుతది ఇక్కడ ఎంత జరుగుతాయి ఏంటని. ఇయన్నీ వస్తారు కదా! గెస్ట్‌లు గాని ఈళ్ళందరికీ కుర్చీస్ మొత్తం ఇక్కడ ఇయ్యే కాదు చాలా ఉంటాయి. ఇక్కడ గుండట్లు గాని ఇయన్నీని. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇక్కడికి. చాలా ఊర్లో జరుగుతాయి గానీ నరసాపురంలో జరిగినంత బాగా ఇంకెక్కడ జరగదు. కాకపోతే మీరెప్పుడన్నా గమనించండి కావాలితేని.
లోనకెళ్ళి కూర్చుంటారా? ఈడ కూర్చుంటానికి ఎవరంటే ఉంటారు కదా మనకి పెద్ద పెద్దోళ్ళు. ఆళ్ళు కూర్చుంటాంగా లోననేది. మాములుగా మనకు నించొని చూత్తాం కానీ ఇది అంటది. మీకు రేపొద్దున కూడా వీడియో అనేది అప్‌లోడ్ చేత్తం అనేది జరుగుతది. మీరు మిస్ అయిపోద్ది. మీకు వీడియోస్ అన్ని డైలీ వస్తాయి ఇంక రేపొద్దున నుంచి. వీలుంటే 2 వీడియోస్ అప్‌లోడ్ చేసేత్తాను రేపొద్దునే. మొత్తం రేపొద్దున నుంచి అయితే చాలా ఉంటాయి వీడియోస్ అన్నీని మొత్తము. అలాగే తీర్థంలో కూడా రష్ అనేది ఎలాగుందో అది కూడా మీకు తీస్తాను. అయన్నీ రేపు పొద్దున్నే తీసి మీకు అనేది అప్‌లోడ్ చేసేత్తాను. చూసారా? ఇక్కడ ఏం చేశారంటే మొత్తం చుట్టూరు మట్టి తీసి మధ్యలోకేసారు. అయి తడుకులు పెట్టేసి అడ్డంగానే చెక్కయి. మనకనేది చాలా విచిత్రంగా ఉంది ఇక్కడనేది. చూడండి ఎంత చేశారో ఈ సంవత్సరం. మీరెవరు మిస్ అయిపోద్దు అందరిని నేను ముందు కూడా పెట్టానది ఇన్విజిలేషన్ కార్డ్ అనేది. మీరందరూ చూసే ఉంటారు షార్ట్‌లో. ఇంకా చూడనోళ్ళుంటే చూడండి. మనం ఫైనల్‌గా ఇప్పుడైతే మనం ఇప్పుడు కబడ్డీ పోటీలు స్టేడియంకైతే ఎళ్ళిపోతున్నాం. ఇది ఎక్కడ ఉన్నారు చాలా మందికి తెలిసే ఉంటది. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు అక్కడికి. మనకి గూగుల్ మ్యాప్స్ ఉంటది కదా! అక్కడి నుంచి అనేది. మనకి ఎంట్రన్స్ ఇదే కాదు ఇంకోటనేది ఉంటది హైవే రోడ్ మీద నుంచి. నేనైతే ఇటు సైడ్ నుంచి అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు. మనకి కబడ్డీ పోటీలన్నీ మనకి ఈళ్ళ నుంచని సంక్రాంతి రోజు నుంచని స్టార్ట్ అవుతాయి 5 డేస్. మనకి భోగి రోజు అనేది పెడతాం అనేది జరగల. చూడండి డెకరేషన్ అనేది ఎంత బావుందో. మనకి షాపులయన్నీ పెట్టలేదు ఇంకా. షాపులన్నీ పెడతప్పుడు మీకు రష్ అనేది ఇక్కడ ఎలాగుంటదంటే అలాగుంటది. మామూలుగా చెప్పలేము రష్ అనేది. చాలా ఎక్కువగా ఉంటది ఇక్కడనేది. డాన్స్ ప్రోగ్రాలు గట్టా ఇయన్నీ ఇంకా స్టేజ్ ఎళ్ళదు. మీకు అక్కడ గేట్ కనపడుతుంది కదా! అక్కడ స్టేజ్ అనేది ఏత్తారు. చాలా హైట్‌లో. అక్కడ జరుగుతాయి డాన్స్ ప్రోగ్రాలు. మొత్తం మీకు చెప్తాను ఈళ్ళ అన్నతమ్ముళ్ళు సుబ్బారెడ్డి గారి ఈళ్ళని. ఈళ్ళే ఇక్కడ నిర్మితం అనేది జరిగిందక్కడ. కబడ్డీ పోటీలు గాని, డాన్స్ ప్రోగ్రాలు గాని ఇయన్నీ. మీకది చూపిత్తాను. సౌండ్ బాక్స్‌లయితే ఇయన్నీ వచ్చేసినియి. ఇంక ఇయన్నీ డెకరేషన్ చేత్తమే లేట్ ఇక్కడ. అదన్నీ స్టేడియం. మీకు పైకెక్కి కూడా మొత్తం క్లియర్‌గా చూపిత్తాను. ఇయన్నీ గోకులం గుడి. ఇక్కడ జాతర జరుగుతది. మీరెప్పుడన్నా వచ్చుంటే కామెంట్ చేయండి ఎక్కడికనేది. మళ్ళీ అయితే పైకనేది ఎళ్తామన్నాం గదా! ఇప్పుడనేది పైకైతే ఎళ్తున్నాము ఎనక నుంచి. మొత్తం ఇప్పుడు ఆళ్ళు ఫ్లెక్సీలన్నీ చూపిత్తున్నాం. ఇక్కడ 2 ఫ్లెక్సీలని యేసారు. ఇప్పుడు లెట్స్ గో. ఇప్పుడు పైకనేది ఎళ్దాం. చూసారా మనకి ఈ మెట్లు కూడా ఖాళీ ఉండవు. మీరు ఇంత పెద్దయేంటి పెట్టేసారనుకుంటారా? అప్పుడు కొట్టేసుకుంటారు జనమనేది ఇక్కడ. ముందొచ్చి కూర్చోవాలి. ఎందుకంటే చాలా దూరాల నుంచి వచ్చనేది ఇక్కడ టోర్నమెంట్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ కబడ్డీలు. మనం ఇంకెక్కడ జరగవు ఇక్కడ చూసుకుంటేని. మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఉండవు. మాములుగా మనకు చూపిత్తానికి. మొత్తం ఇప్పుడు లైటింగ్ సెటప్ ఇయన్నీ జేస్తున్నారు ఎలక్ట్రీషియనోళ్ళు. ఇప్పుడైతే పైకనేది ఎళ్దాం. మెట్లు చూసారా చాలా హైట్‌గా ఉంటాయి. మనకి కూర్చున్న కాళ్ళు తగలకుండా గురించి అంత పెద్ద పెద్ద మెట్లని కడతాం అనేది జరిగింది. చాలానే మందొస్తారు. మీరు కూడా రండి ఎప్పుడన్నా చూడనోళ్ళుంటేని. చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరైతే ఇక్కడ. డాన్స్ ప్రోగ్రాలు గట్టా ఇయన్నీని. మేము మొత్తం పైనుంచి వ్యూ అనేది చూపిత్తాను ఎంత బావుందో. కాతే చాలా డేంజరు. వారకైతే ఎళ్ళకూడదు. స్టేడియం అనేది చాలా సంవత్సరాల క్రితం అనేది కడతాం అనేది జరిగిందిక్కడ. జానకిరామ్ గారని నిర్మించారు ఇది కూడాని మనకి. ఇయన్నీ కింద నుంచి వచ్చాం కదా! డెకరేషన్ అది పైనుంచి చూడండి ఎలాగా అంతుందో మనకనేది. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఈ గాలిపటాలన్నీ ఎగరేసుకుంటున్నారు. తయారు చేస్తున్నారు. చూడండి మీకు మొత్తం మూలగట్టెఅనేది చూపిస్తున్నాను ఇప్పుడనేది. మొత్తం ఎన్ని ఖాళీ ఉండవు మనకనేది. మొత్తం అన్నీ బుక్ అయిపోతాయి ఇక్కడ సీట్లు. మనం ముందొచ్చి ఆడ కూర్చుంటే ఆడకే ప్లేస్. అయన్నీ సౌండ్ బాక్సులు చూసారా? మనకు సౌండ్ కూడా చాలా గట్టిగా ఉంటది. డాన్స్ ప్రోగ్రాలు గట్టా ఇయన్నీ బావుంటాయి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే అందరూ తప్పకుండా రండి. బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై బై.